బహుశా ఈరోజు ఈ మాట నీకోసమే చెప్తున్నానేమో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడు. ఈ వీడియో చూడకపోతే మనం జీవితంలో చాలా కోల్పోతాం. తనకంటూ ఒక కారు ఉంది, తనకంటూ ఇల్లు లేదు, తనకంటూ ఇల్లాలు లేదు. ఆ కారులోనే నివసించేవాడు, ఆ కారులోనే తనకు కావలసిన సామాగ్రి అంతా ఉంది. తన తండ్రిని చిన్నప్పుడే కోల్పోయాడు. ఆ తల్లి కష్టపడి పిల్లల్ని పెంచుతూ ఉండేది. తన సహోదరులకి ఇతనే వండి పెడుతూ ఉండేవాడు. తనకు తెలిసిందల్లా ఒకటే, వంట చేయడం. వయసులో జాబు రిటైర్డ్ అయిపోయాడు. తన దగ్గర ఇల్లు లేదు, ఇల్లాలు లేదు. తనకు తెలిసిందల్లా ఒకటే, వంట చేయడం. ఆ ఊరిలో ఉన్న ప్రతి రెస్టారెంట్కి వెళ్ళేవాడు. మొదటి రెస్టారెంట్కి వెళ్ళి, నేను చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తాను, నన్ను జాబ్లో తీసుకోండి, ఎంతో రుచికరంగా చేస్తాను అని చెప్పేవాడు. అయినా ఒప్పుకోలేదు. సెకండ్ రెస్టారెంట్కి వెళ్ళారు, ఒప్పుకోలేదు. మూడో రెస్టారెంట్కి వెళ్ళారు, ఒప్పుకోలేదు. నాలుగో రెస్టారెంట్కి వెళ్ళారు, ఒప్పుకోలేదు. 10 రెస్టారెంట్లకి వెళ్ళాడు, ఒప్పుకోల. 100 రెస్టారెంట్లకి వెళ్ళాడు, ఒప్పుకోల. 500 రెస్టారెంట్లకి వెళ్ళారు, లోపలికే రానివ్వలేదు. 1000 రెస్టారెంట్లకి వెళ్ళాడు. ఎవరో ఒక ఆయన దయతలచి, సరే లోపలికి రా, నీ టాలెంట్ ఏంటో చూపించు అన్నారు. ఫైనలీ అతని కల నెరవేరింది. చికెన్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశారు. ప్రజలు లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. అతను చేసే ఆ చికెను నలుమూలలా ఇప్పుడు వ్యాపించింది. ఎక్కడికి వెళ్ళినా అదే చికెన్, ఎటు చూసినా అదే చికెన్. తను కనుగొన్న ఆ చికెన్ ఫ్రై చాలా ఫేమస్ అయింది. వేలల్లో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అదే ఎక్కడ చూసినా మనకు కనిపించే KFC. అతని పేరు శాండిల్స్, బాగా ముసలాయన. కానీ మనం అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పట్టుదల, ఓర్పు, సహనం. అతను ఎన్నో రెస్టారెంట్లు తిరిగాడు, ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాడు, ఎంతోమందిని బతిమలాడాడు. అయినా ఆయనకి జాబ్ ఎవరు ఇవ్వలేదు. కానీ ఆయనకున్న ఒక్క పట్టుదల ఉంది చూసావా, ఆయన్ని ముందుకు నడిపించింది. ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, ఇంట్లో వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా, అలాగే జాబ్ రాకపోయినా, ఏమైనా చిన్న EMIలని అప్పులని ఏమైనా ఉన్నా సొంత నిర్ణయాలతో వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. నీ సంకల్పం గట్టిదైతే ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ ఆపలేరు. ఈరోజు నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. అనవసరమైన ఆశలు పెంచుకుని ఆలోచనల్లోకి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్లకుండా ఈరోజే నీ ఆశ ఏంటో గుర్తు తెచ్చుకో. నువ్వేం చేయాలో తెలుసుకో. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, వంట. ఈ ప్రపంచానికే చూపించాలనుకున్నాడు. ఏ మూలకు వెళ్ళినా ఆయన రెస్టారెంట్. KFC అంటే తెలియని వాళ్ళే ఉండరు. అలా పట్టుదల పట్టుకుని ఏదైనా సాధించగలరు. ఈరోజే దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. నీ పట్టుదల ఏంటో, నీ ఆశ ఏంటో ఈరోజే దేవుని ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ప్రతిదానికి కృంగిపోకు, ప్రతిదానికి నిరాశ పడకు. ఏదైనా ఆలోచనతో గట్టిగా ముందుకు వెళ్ళు. నీ ఆశ ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని వీలైతే నీ ఫ్రెండ్ కూడా షేర్ చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.